బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీ భేటీ లోపల జరిగే విషయాలు బయటకు చెప్పొద్దని కమిటీ చైర్మన్ మల్లు రవి ఎమ్మెల్యేలకు సూచించారు. త్వరలోనే అన్నింటిని పరిష్కరిస్తామని చెప్పారు. సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వస్తానని అన్నారు. ఇప్పుడే టెస్టులకు శాంపిల్స్ సేకరిస్తున్నామని, రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతామన్నారు. సమస్య ఏంటో తెలుసుకోకుండా మందు ఇస్తే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉందని మల్లు రవి స్పష్టం చేశారు. వరంగల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో 2 గంటల పాటు ఆయన చర్చించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు ఏం చేయాలనేది తర్వాత చెప్తామన్నారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు భేటీ ఉంటుందనేది సమాచారం ఇస్తామని మల్లు రవి స్పష్టం చేశారు. అటు కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే తమకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని వరంగల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తమకంటే కొండా ఫ్యామిలీనే ముఖ్యమా అని మల్లు రవి వద్ద ఎమ్మెల్యేలు వాపోయినట్లుగా తెలుస్తోంది. కమిటీ ముందుకు రావాలంటే తమకు అవమానకరంగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. దీనిపై మల్లు రవి రియాక్ట్ అయ్యారు. ఇచ్చిన కంప్లైంట్పై వివరాలు తెలుసుకునేందుకే ఎమ్మెల్యేలను పిలిచామని ఆయన చెప్పారు. ఇక క్రమశిక్షణ కమిటీ భేటీలో వరంగల్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్, కడియం శ్రీహరి పాల్గొన్నారు. మల్లు రవి కామెంట్స్కి సంబంధించి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రతి విషయం కూడా బయటకు వస్తుందనేటువంటి ఒక మాట కూడా మల్లు రవి చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? వరంగల్ రాజకీయాలకు సంబంధించి నేతలు పోటాపోటీగా కంప్లైంట్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, అయితే ఖర్గే మొన్న మీటింగ్ తర్వాత ఖర్గే చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా పాటించాలి. ఎవరు కూడా అయితే ఈ యొక్క పిసిసి అనుమతి లేనిది, గాంధీ భవన్ అనుమతి లేనిది ఎవరు కూడా బయట మాట్లాడొద్దు అంటూ కూడా కొన్ని విషయాలు చెప్పిన నేపథ్యంలో కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉంటుంది అంటూ కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు అయితే ఈ యొక్క కమిటీ ముందు చెప్పుకోవాల్సిన వచ్చింది. తిట్లు తిన్నది మేము, కమిటీ కూడా మమ్మల్ని పిలిచింది అంటే ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అంటూ కూడా ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచామన్న చైర్మన్ మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండమురళి వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా వరంగల్ ఎమ్మెల్యేలు పట్టుబట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ క్రమం లోపలనే మొత్తం టోటల్ గా లేదంటే మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మేము కూడా చూసుకుంటాము. మొత్తం టోటల్ గా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఈ యొక్క కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మొత్తం వీడియోలు, ఆడియోలతో సహా ఈ యొక్క కమిటీ ముందు ఈ రోజు అయితే ఎమ్మెల్యేలు ఉంచినట్టుగా తెలుస్తుంది. కొండా ఫ్యామిలీ ముఖ్యమా, మేము ముఖ్యమా అంటూ కూడా కమిటీ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క కమిటీకు ఈ రోజు హాజరైనటువంటి ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, రైల్వే చైర్మన్ రియాజుద్దీన్ కూడా ఉన్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే అయితే మల్లు రవి అంతర్గతంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నేను డాక్టర్ని కాబట్టి అయితే మొత్తం టోటల్ గా పూర్తిగా విషయాలకు అయితే తెలుసుకున్న తర్వాతనే మందులు ఇస్తాను. ఇప్పుడే టెస్టులకు శాంపుల్ సేకరిస్తున్నాము, రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతామని కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్య అని తెలిసిన వెంటనే అయితే మందు ఇస్తే సమస్య మొత్తం తెలుసుకోకుండా మందు ఇస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భేటీ లోపల జరిగే విషయాలు బయటకు చెప్పవద్దని ఎమ్మెల్యేలతో కూడా చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.